కొడుకు బుద్ధిగా చెప్పుకుంటా మరి ఏ కన్న తల్లికైనా గాని కొడుకును ఊరెళ్ళ కొడుకంటే ఏ తల్లి గుండావుతుంది ఏ తండ్రి గుండావుతుంది మరి నేను గోడలు గల్లా మీనగోడలు సీటు వేసింది మీనవామరామయ్య పేరు మీద తెల్లాడితే పొద్దు కూకుని ఏడాది పొద్దు అవుతుంది నీ చూడ సుందరమైన నీ రూపు కనిపిస్తుంది మాట నచ్చలేదు ఎక్కడ వెళ్ళి మేనవే ఓ మామ రామయ్యా నువ్వు లేక మా తల్లి ఎడుతుంది కాదు మామ నువ్వు లేక నీ అన్నదమ్ములు ఎడుతాండ్రే నీ అక్క ఎల్లాన్ని ఎడుతాండ్రే నీ తలంతా బలగవయ్యల్లా ఏడాది పొద్దు అవుతుంది మళ్ళా నీ ఇంటికాడ ఘనంగా పండగ అవుతుంది నీ కోడలు చెడి అన్నదన్నని ఇంటికి రాబిడ్డ రమ్మని నన్ను దగ్గర తీసుకుందు తెల్లారితే పొద్దుకు ఏడాది పొద్దైతే చూడ సుందరమైన నీ నోటి మాట రూపు కనిపిస్తలేదు బంగారు నీ నోటి మాట నచ్చలేదు నీ నోటి మాటకై మేము ఎదురు చూస్తా ఉన్నామా ఓ మామ రావులు నువ్వు వెళ్ళిపోంగ మావా నీ తల్లికేవు ఎక్కినవు మావా నీ తండ్రికేవు ఎక్కినవు మావా నీ అన్నములకేవు మాట ఎక్కవే మావా
నువ్వు లేవాని మామని తల్లిదండ్రులు ఏడుతాను కాదు మామ నీ తోడ పుట్టినోళ్ళు నీ అక్కయ్యలను ఏడుతాను నీ అన్నదమ్ములు ఏడుతాను ఒకసారి కుండ పెట్టిపోతా కోడలు గల్ల సీటి చేస్తుంది మామ రామయ్య పేరు మీద తన పేరు మీ మా సరకాలు దొరకాల మన మోసాలు జరగనీయు ఇంటి లోపలికి వెళ్ళి కన్న కొడుకు పోతానంటే ఏ తల్లి గుండె అవుతుంది ఏ తండ్రి గుండె అవుతుంది మరి అమ్మవారు సత్యవతమ్మ కూడా ధర్మరాజేమో పట్టుకుపోయి బావి మీద గరగర గరగర గొంతులు కోద్దామంటే కన్నది కన్న తల్లి అందుకే అన్నారవ్వ తీపిల్ల తీపి ఏ తీపి గొప్పది అంటే లడ్డు తీపి గొప్పది కాదు జిలేబీ తీపి గొప్పది కాదు ఏ పండు తీపి గొప్పది కాదు ఏ పండు తిన్నా ఏది తిన్నా కానీ తిన్నప్పుడే తీపి ఉంటది తీపిల్ల తీపి అంటే కన్న కడుపు తీపి బాగు గొప్పది అన్నారమ్మా నా కొడుకును చూసిన ఊళ్ళకెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళిపోతే వారానికి ఒక అంగడు అన్నారు ఏడాదికి ఒక జాతర అన్నాడు నా కొడుకు ఇట్లా బతుకుంటే ఏ జాతరలన్నా స్థితిలన్నా నాకు కలవకపోతాడని కన్న తల్లి సత్యవాతమ్మ కన్న కొడుకు నువ్వెప్పుడు వెళ్ళగొట్టిందో సత్యవాతమ్మ కలకల 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 కంట నీరు తీసుకుంటాం ఇద్దలకు మేడలకు రాని పిల్లగాడు కలకల కలకల కంట నీరు తీసుకుంటా గిట్ల ఊరుకు దండం పెట్టిండు చూసేడు ప్రజ వారికి దండం పెట్టిండు అందరికీ ఊరుతో దొరుకుతుంది నాకు ఇలా బడివాడ నాకు దొరుకుతాన్ని దేవుడా అరే పిల్లగాడు చూసినవా గుర్రం మీద కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోతున్నాని గుర్రం మీద పిల్లగాడే దాడిపోతూ ఉన్నాడు పోయాడు రాజరక్ష కుమార్ స్వామి ఏమనుకున్నాడు ఇవాళ నేను మిద్దెలు విడిచిపెట్టిపోతున్నా మేడలు విడిచిపెట్టిపోతున్నా మిద్దెలు మేడలు నాకు బాకిలేవు పసులు బాబులు పట్ట భూములు నాకు బాకిలేవు పసులు బాబులు పట్ట భూములు నాకు బాకిలేవు నా మిద్దెలు మేడలు నాకు బాకిలేవు కట్టిన ఇల్లు బాకిలేవు పెట్టిన పోయి బాకిలేదు నన్ను కన్ను తల్లి కన్న తండ్రి నాకు బాకిలేకపోయా మా తల్లి తర్వాత మా అడ్డడి వరాలు ఓడి కట్టింది ఈ అడ్డడి వరాలు నేనేం చెయ్యాలనుకుంటాను అడ్డడి వరాలు ఇట్లా పిడికిట్లా పట్టుకుంటా
లోపల పోయాడు పిల్లగాడు ఏమనుకున్నాడు ఇలా కట్టి నీళ్లు నాకు బాకీ లేదు పెట్టిన పొయ్యి నాకు బాకీ లేదు పసులు గోగులు బాకీ లేవు పట్ట భూములు బాకీ లేవు నన్ను కన్న తల్లిదండ్రే నాకు బాకీ లేరు మా తల్లి సత్యవాసం మాట్లాడు వరాలు ఓడి కట్టింది వరాలు నేనే చెయ్యాలని పోయాడు పిల్లగాడు వరాల సాలు పోసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు మధ్య మంది పోతంటే ఉగాది ఎండలు ఉక్కు కూడా రాలుతాయి తనకున్న ఎండలు తండ్రి ఎట్ట ఉన్నది రో వెనకెత్తికి ఎండ కొడతంటే మీదనేమో ఎండ కొడతంటే కింద ధరతల్లి మంట వండంగా ఎన్నడూ ఎండకెళ్ళిన పిల్లగాడు కాదు పోయేడు పిల్లగాడు ఏమనుకున్నాడు ఓ భగవంతా ఇత్తు చిన్నది వృక్షం పెద్దది ఊరు ఎలుగు తోడి కూడా కాదు మరి పల్లె ఎలుగు తోడి పడరాని వృక్షం కిందకి వచ్చిండు పిల్లగాడు రాజు రక్త కుమారస్వామి ఏమనుకున్నాడు ఈ వృక్షం కింద కొడిచే బన్నకేటని వెళ్ళిపోతానని ఆ గుర్రాన్ని తీసిండు మర్రి కూడా కట్టేసిండు మర్రి కింద బాలుడు లింగాల పాగ తెల్లేసుకొని పండుకుంటూ ఉన్నాడు మరి బిడ్డ గల ఒక అక్షయవ్వ బాబాయ్ పేరు మరి బాబాయ్ రాముడు పేరు రాముడు పేరు మీద కనుక మరి ఒక సూచన 110 రూపాయలు సమర్పించినది ఓ బిడ్డ గుర్తురాని పాటలు మంచి పాడాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మధ్య బిడ్డ నేను ఒడిల్లు కట్టుకుంటున్న బిడ్డో నేను బిడ్డలంటారాని బిడ్డో నేను కొడుకులు అంటారాని బిడ్డో తిరిగి రాని లోకము నేను వెళ్ళిపోతున్న బిడ్డ బిడ్డ ఏడువకు నా బిడ్డ మీరు ఏడ్చినా నేను దాని బిడ్డో మిమ్మల్ని ఊకుండా పెట్టడానికి బిడ్డో ఇక నా మాట బిడ్డ బాబాయ్ రాముడు ఎక్కడ వెళ్ళిపోతావే బాబాయ్ రాముడు నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావే వెళ్ళిపోంగ బాబాయ్ నీకు బిడ్డరాజు రాలేదా నీకు కొడుకు రాజు రాలేదా బాబాయ్ నువ్వు వెళ్ళిపోంగా నీకు బిడ్డరాజుకి రాలేదా నీకు కొడుకు రాజుకి రాలేదా మన తలంత బలి కాదే బాబాయి నువ్వు ఈడు గాని ఈడులోనా ఇంత చిన్న వయసులోనా నువ్వు బిడ్డలని నువ్వు 2 రెక్కల్లో నీ రెక్కలు నేను ఏడువే బాబాయి అక్షయ వయసింది బాబాయ్ రాముడు పేరు మీద మరి ఒక 116 రూపాయలు సచ్చిన వారికి సరకం దొరకనియ్యో
ఎవరైనా నెక్స్ట్ వాళ్ళు ఉంటే ఒకసారి ఇది ఒక 10 నిమిషాలు బాగుంది కొంచెం బాగా ఇప్పుడు ఏం అర్థం ఇంకా వేసేటాను ఇది కొత్త నేర్చుకోవాలి పోయి పండుకునేటానికే ఇది వచ్చేది నేర్చుకుంటే అల్లు పంటలు కొత్తలు ఎప్పుడు వేయాలి 3-4 వేసుకుంటే మంచిగా ఉంటుంది కథ వచ్చే అందరూ ఒక పరైదు తాము పిల్లవాడు పండుకోని ఉంటుంది కానీ ఎవరి కళ్ళ చూసిందో మరి నాయన ఉప్పుకోట పట్టం లోపల కళ్ళ చూసిండు రాజుల యువరాజు రాజు కళ్ళ చూసి జవాన దగ్గర పిలిచిండు జవల్లారా ఇప్పుడు వెళ్ళిపోయిన మిద్దల మెడల పోయి తీసుకొచ్చేందుకంటే బావి పరిహారం ఇద్దాం అని చెప్పాక 12 మంది వ్యాపారి దేవుళ్ళు కలదు అందుకే అన్నారయ్యా అవ్వా రాజు ఉన్న కాడ మాట ఉంటదాట నీరు ఉన్న కాడ తుంగ ఉంటదాట గట్టల కదిలిచ్చు గంగ గుట్టల కదిలిచ్చు గాని ఎడెన్నో కొండలే కదిలిచ్చింది గంగ గాని తుంగని కదిలియ గంగ స్థలమే కాదన్నారమ్మా రాజు మాట తీసుకెళ్ళి సోమదారు దేవాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోదామా అని దేవాళ్ళు ఎట్లా బయలు వెళ్ళిపోతూ ఉన్నారమ్మా అలా డిల్లు 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 జల్దిగా నూరా సంజాడి జల్దిగా నూరా లంచ్ ఎక్కడికి వస్తా ఉన్నారమ్మా వారి జవాన్లు కనుకనే మేడలకు చేర వస్తా ఉన్నారేమో అమ్మా సత్యవతమ్మా అమ్మా ఓ సత్యవాదమ్మా అమ్మ నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు కదా సాయి దాగి టిఫిన్ చేసి వెళ్ళిపోయిండు మరి ఆ చెప్ప వాళ్ళు ఆలోచింతలో ఉందా బొంగురాలు తోడలో ఉన్నదా పూడి ఆడే బాగా తోడి ఎక్కడ ఆడుకుంటున్నా నాకు తెలియదు పట్టణంలో పోయి ఇక్కడ ఆడుకుంటాం తెలియదు ఎక్కడ నాకు తెలియదు అంతేనా నా కొడుకు తెల్ల తెల్లారంగా లేదండి ఎవరి వాడల్లో వేండో నా కొడుకు ఎవరి మేడల్లో వేండో ఎక్కడ ఆడుకుంటాడు నాకు తెలియదనంగా సిర్రగొంగలాడేడు చింతలు చూసిండు బొంగురాలు వాడేడు బొగడులు చూసినవా ఎక్కడ చూసినా గాని కొడుకు జాడు లేకుండా తిరిగి తిరిగి ధర్మరాజు దగ్గరికి అందిండు ధర్మరాజు దగ్గరికి వచ్చిన వాళ్ళ ధర్మరాజు ఏడురా నా కొడుకు ఏడి జవన్ లాలనంగా జవాన్లు ఏమంటా ఉన్నారు
అరే రే సిర్రగోనలాడేటి చింతల్లా చింతల్లా నాడి రాజే చింతల్లా 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 ఏడాదికి లేడు నీ కొడుకు నీ కొడుకు రాజు రాజకుమారా ఏడాదికి లేడు నీ కొడుకు నీ కొడుకు రాజు రాజకుమారా ఏడాదికి లేడు నీ కొడుకు నీ కొడుకు రాజు రాజకుమారా బొమ్మరాలేడు బొమ్మరాల బొమ్మరాల నాడి రాజ బొమ్మరాల 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 ఏడాదికి లేడు నీ కొడుకు నీ కొడుకు రాజు రాజకుమారా ఏడాదికి లేడు నీ కొడుకు నీ కొడుకు రాజు రాజకుమారా ఏడాదికి లేడు నీ కొడుకు నీ కొడుకు రాజు రాజకుమారా అయ్యదర రాజా చిరగొంగులాడేటి చింతల బొంగురాలు వాడేటి బొగుడాల గోరీలు వాడేటి కోడల ఎక్కడ చూసినా తిరిగి వచ్చినావా ఎక్కడ తిరిగి తిరిగి వచ్చినాం అది మళ్ళీ అర్థం చెప్తుంది దొరకలేదా దొరకలే తిరిగి 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 వచ్చిండ తిరిగి తిరిగి ఆ నోరు మందం ఉన్నదవ్వా రోడ్డు పక్క మామిళ్ళలో కూడా చూసినాం ఇంకా గుడిశాల చూసిన ఒరే పక్కన ఎందుకంటే మరాఠోళ్ళు అందరూ నాకు కొడుకు దొరకలే మరి లేడు అక్కడ ఎక్కడ లేడు అనక ధర్మరాజు చూసిండే గురుస్వామి అయ్యా నా కొడుకు లేనాడు మరి నా కొడుకు జాడ దొరుకుతలేదు మరి ఏం చేద్దామంటావు రాజా ఓ ధర్మరాజా లక్ష ఖర్చు చెప్తే పుట్టిండు ఒకడే రాజులతో కుమారుడు కొడుకు జాడ ఊళ్ళో దొరుకుతలేదు పల్లెలో దొరుకుతలేదంటే ఈ కొడుకు ఏమైనా గంధాయమనం అయిందా గంధైవనం అంటే ఏందో నాకు కొంచెం అర్థం అవుతలేదు పెళ్లి చేద్దామని కొడుకు పెళ్లి చేసినాం అంటే చూసినవా ఇక్కడ దగ్గర చూసినవా లక్కపోల పట్నం వేల గిరికల రాజు లక్కపోల పట్నం వేల గిరికల రాజు భార్య అమ్మవారు మైనవాతమ్మ మైనవాది బిడ్డ అమ్మవారు గిరివాదిని తీసుకొచ్చి నా కొడుకేమో 7 ఏళ్ల బాలున్నప్పుడే 3 ఏళ్ల కన్యం తీసుకొచ్చి గిరివాదిని తీసుకొచ్చి కళ్యాణం చేసిన కళ్యాణం చేస్తే ఇప్పుడు నా కోడలు కూడా అట్టలేదు 3 నెలల కడియ గర్భవతుడు ఓ ధర్మరాజా రాజా ఓ ధర్మరాజా రాజా ఓ ధర్మరాజా ఎందుకంటే కొడుకు కోడలు చేసినావు కోడలు 3 నెలల గర్భవాసం దొరుకుతుందంటే గడవంటి సంగమయ్య కళ్ళ చూసిండు రాజు కోడలికి గర్భవతులు అనగానే పన్ను తెచ్చి బాయి పక్క నవ్వుతాంది ఎందుకు నవ్వుతాంది అంటే సూదరులోకులు ఏం చేస్తారంటే అంటే పెద్ద దొడ్డ వాళ్ళు సూదరులోకులు అంటే అంకమ్మకి ఎలా గొర్రెను పోస్తారు ఆఖరి దేవర పిల్లని పోస్తారు తల్లి పిల్లని పోసినట్టు ధర్మరాజు పక్క నవ్వుతుంది బల్లారం ఇచ్చిన కొడుకు లేకుండా మంచిదే కాచి ఉత్కంగా ఉత్కం పడుతుంది దొరుకుతుంది మరి చూసిన దేవతంగా ఏమన్నాడు
కొడుకా నీ గర్భాన పుట్టిన కొడుకు లేకుండా కానీ నీ కొడులు పట్టుకొచ్చి బావి మీద గరగరగరగర ఉప్పుల కోసం మాట ఉంటే బావి లోపల కాశీ ఉత్కం గంగ ఉత్కం జల ఉత్కం పడుతుందని చెప్పిండు. చూసినవా తెమ్మనేమో జంగమై అంటాడు, తెమ్మని బ్రహ్మణే అంటాడు, చెత్తనేమో చూసినవా ధర్మరాజంతా ఉన్నాడు. ఎవరి కళ్ళు చూసినవా ఇంత ముందు వచ్చిండు దాసోళ్ళు మళ్ళా కూడా చేర వచ్చిందట. నిమ్మ చెట్టు నీడల కింద కూర్చుండి పొన్న చెట్టు పొంతలు ఇంత ఉన్నారమ్మా. ఇప్పుడు చూసినవా లక్షలకు తీరుడు రాజరక్త కుమారస్వామి వెళ్ళిపోయిన కానీ కోడలు గిరివారిని పట్టుకొచ్చి బావి మీద దగ్గర గొంతులు కోసుడట. ఇప్పుడే వెళ్ళిపోయి ఈ మాట సత్యవాతితోడు ఎప్పుదామని చూసినవా ఎడగూరు దాసోళ్ళు రా దాసోళ్ళు బయలు ఎట్లా పోతా ఉన్నారమ్మా. అరే బొమ్మలే కాదు బంగారు బొమ్మలు సరియలు కాదు చెక్కిన బొమ్మలు ఇప్పుడే నిద్రల మేడలకి వెళ్ళిపోదామా అని మరి గుంపు గుంపు సింతల్లా నేరియాలో ఈ గుంపు సింతల్లా నేరియాలో 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 కాళ్ళు పల్చగా ఉన్నావు నీకేమైనా దొరికితే నేను మందం అయితే కారు కడుకున్నా కానీ ఇంకా చీలకి కలిగితే నా బాధ అయితే సరే నేను వస్తున్నాను లేవు నా అయితే నేను వస్తాను మరి నువ్వు ఊపకపోయినావు అనుకో పొద్దున ఎట్లా 2000 వస్తాయి 1000 కడి చేస్తా అందుకెళ్ళి వెయ్యి కడి చేశాక నేను వస్తాను ఏదో పోరా అయ్యా వాడికి తాడి చెట్టు పడ్డట్టు ఊపమంటే మరి కాలు దగ్గర ఏం చేస్తాను అసలే మనిషి పెద్దగా ఉంటే ఆడికి అనుకున్న ఒక చిన్నగా ఉంటాయి అనుకుంటే ఈ దేవుడు పని ఉంది 40 ఏళ్ళ మరి ఇవన్నీ బండరాని గుజ్జాడికి వాళ్ళకు గజ్జలు కట్టుకొని నడువుల ఉన్న జాలి గారు ఇద్దరు పలుకు పలుకు మిద్దరు బాగారు భవనాలు వెళ్ళి జనం అంతా ఉన్నారు. అమ్మా ఇంతకు ముందు వచ్చిన బ్రాహ్మణుడు మిద్దల మేడల కచ్చి చూసినా వెళ్ళిపోయేటోడు రాజుల కత్తిరి కాడికి పోయి నీ కొడుకు మీద గండం చెప్పిండు. కొడుకు మీద గండం
రండి అని చెప్తే కొడుకును ఊరేళ్ళ కొట్టినావు. ఊరెళ్ళ కొట్టినాక ఇప్పుడు చూసిన ఆ బాబగారు సంగమోడు దోచగారు బ్రాహ్మణోడు కొడుకు వేల మంచిదే కానీ నీ కొడుకు గిరివాసనతో బాయి మీద కరకర గొంతులు వస్తున్నాడు అమ్మా. నీ కోడలి గిరివాసమ్మను గొంతులు బాయి మీద కరకర గొంతులు కోసిన మాట ఉంటే కాశ ఉత్కం పడుతుందాట, గంగ ఉత్కం పడుతుందాట, ఎద్దు తెక్క ఉత్కం ఎల్లి పారుతుందాట. అమ్మ సత్యవతి మరి కాలం అంటే మాట చెప్పండి అమ్మ వారి సత్యవాతికి దాలేకుంటే దల్ల వన్న నవ్వకుంటే రెండు చెక్కలు అయిపోయినది మిద్దెల మెడలో ఉన్నది పశువాల గిరియవాతమ్మను గిరియవాతం ముఖ చూసే వారికల్లా సత్యవాతికి ఆ చెరువుతలు వచ్చినట్టు దుఃఖం వచ్చిన గిరియవాతి రావే నా గర్భాన్ని పుట్టకపోతే బిడ్డ చూసిన బాయి మీద పర్యాలు కలుపు కాబట్టి కొడుకునేమో సత్తవాదమ్మ ఊరల్లే కొట్టింది. మరాయించి పిల్ల కాబట్టి కోడలి ప్రతి బాయి మీద కొట్టినట్టునేమో చూసేటి పది వారు ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడతారు బిడ్డ. అందుకే అన్న రత్తమ్మ ఈ ఏళ్ళున్న రాతలు ఏడ్చిన దప్పయాట కాళ్ళలున్న రాతలు కడిగిన దప్పయాట తోళ్ళు కింది రాతలే బౌదొంగ గీతలు అన్నారే అత్తమ్మ ఈ ఏళ్ళున్నవా. ఒకవేళ నన్ను బాయి మీద గడగడగడ గొంతులు మధ్య మాట ఉంటే బావి లోపల ఉత్కం పడితే కాశీ ఉత్కం గంగ ఉత్కం ఆడ ఉంటే మరి చూసినవా మన మామ ధర్మరాజు చేతిలో చేతిలో శక్తి తీర్థం చెప్పులో గురువుల మాత్రం పద్ధతిని మాత్రము పడవచ్చు బాధ దొరుకుతుందమ్మా. నాకు సావంటే సంతోషం అంటే బాగుగానే ఉంటుందమ్మా. కట్టి వీధి సాగు కైలాసం అందిపోతుంది. నన్ను బావి మీద కరకరగర గోతులు పోసిన మంచిదే అత్త సత్యవాదమ్మా. నాకు
నా కొడుకు వేరే చాలని కూడా నిన్ను కూడా దొంగ నా కొడుకు వేరే చాలని వెళ్ళిపోయింది వారానికి ఒక అంగడి సంవత్సరానికి ఒక జాతర అంటారు భూమి మీద పట్టుకుంటుంది బిడ్డ ఎందుకంటే తీర్థంలో తిథుల్లో కంగట్టున్న కళ్ళకు కప్పడానికి పోతావా పిల్లగా మరి ఇవాళ ఈ రోజు గనక మరి మా తోడ పుట్టిన తోడు మా తమ్ముడు రాములు లేడని మరి అన్నగల్ల ఒక ముత్తయ్య మరి అదినా మంజుల మరి అన్నగల్ల మంజులవ్వ మా తమ్ముడు ఏడవాయ మా తమ్ముని రూపు కనిపిస్తలేదు మా తమ్ముని మాట నచ్చలేదు నన్ను అన్న అనిపిస్తలేకపాయే నన్ను అన్న అనిపిస్తలేకపాయనా ఏడాది పొద్దుకు తమ్ముడానికి రంగా మరి ఒగ్గుల చూసి ఒగిరిత పడి భక్తులు చూసి బాగిరిత పడి ఒక్కసారి నా మనసాడ మా తమ్ముడిని ఆదేయవాలి నా తమ్ముడు ఉంటా ఎన్నిసార్లు నాకు కలిసిండో ఎన్ని సార్లు నా కట్టానికి అనుకున్నాడు నా కట్టానికి నా తమ్ముడు అనుకున్నాడు తమ్ముడు కట్టానికి నేను అనుకున్నాను అందుకే అన్నారు అక్క ఇళ్ళకు అన్నదమ్ములు ఆసరు అన్నదమ్ములకు అక్క ఇళ్ళు ఆసరు ఇళ్ళ నా తమ్ముడు నన్ను ఒకసారి నాకు మనసార యాది అయ్యని తమ్ముడు అన్న మధ్య కలిసి 516 రూపాయలు తమ్ముడి పేరు మీద సమర్పించరా తమ్ముడా తోడుగా నా తోడుండి తోడుగా నా తోడుండి నన్ను విడియలేవా తమ్ముడా యావడాలు మనవాలేమో తమ్ముడా నోడి మాటలు తమ్ముడా మన తల్లిదండ్రి ఏడవమంటే నీ అన్నదమ్ములకు నీ అక్కయ్యలకు నీ తలాంత బలగంతో చెబుతాను మాట్లాడతావారా తమ్ముడా ఓ మందురవ్వా ఇక నేను పోతా ఉన్నా అన్నలంటా నేను రాను తమ్ములంటా నేను రాను అన్నలంటా నేను రాను తిరిగి రాని లోకమైన పోవల్లా నేను వెళ్ళిపోతా ఉన్నా పోవదిరా మళ్ళీ తిరిగి నేను రాను మంజులా తమ్ముడా రాములు ఉండగరా తమ్ముడా కుడిముద ఉన్నటువంటివి ఇళ్ళ నా కుడిముదం కూలిపోయినట్టయితే తమ్ముడా ఓ అన్న కన్నా ఇక నేను పోతానని అన్నో ఉండరాని అన్న పోతానని అన్నారే ఉన్నారు నన్ను నమ్మాలేరు దేవుడేమో పోరాలేరు 3 ముళ్ళ తాగాలోనా ముగ్గురు పోతుంటన్నా 4 అడవిలో నా కట్టుకుంటన్నా అందాల మీద
మరి అన్నకు అవ్వ నీ పేరు కరెక్ట్ ఇల్లే నేను పద్మ పద్మ ఆగు అన్నకు పోతాను. అత్త పద్దు అవ్వ మామ వెంకటేష్ గనక అల్లుడు రాముడు పేరు చెప్పినాడా? ఇన్ని రోజుల కొన్నా నేను ఆడవలే నేను కొన్న నాటకాలు నా ఇంటికి వచ్చి నా తల్లిదండ్రులు నా అన్నదండ్రుల మంది వెళ్ళిపో అంత కథ ఏమంటాడు అది రాముడి పేరు చెప్పి 50 రూపాయలు సమర్పించినాడు. కలగవాలయ్యా అన్నా ఉత్తరాలు ఊపాలే చచ్చిన బాటలో కూపుతారా? అరే దుఃఖం పాటే కదా ఎదురాలే మనవడు ఆత్రాలి పేరు మీద గనక నా తొవ్వ నాకు దొరికింది అల్ల నా దారి నాకు దొరికింది. ఓ తాత ఎక్కడ వెళ్ళిపోతున్నావు తాత, నువ్వు మళ్ళీ ఎన్నడత్తవే తాత, నిన్ను వాడగట్టి పేడల్లో వంట పెడుతుంటే పని వేసి నోర కనబడ్డవే. నీ చూడ సుందరమైన రూపం అనిపించలేదు, నీ బంగారు నోటి మాట అది నచ్చలేదు బాగా. మనవడు మనవడు ఎల్లత్రాని కనుక
చేసిండు మరి మోక్షాలు జరగనియు రమా ఏ రామ రామ సత్యవాతమ్మ కల కంట నీరు తీసుకుంటా అమ్మా ఓ బిడ్డ గిరియవాతమ్మ నువ్వు ఇక్కడ ఉండు రాదు బిడ్డ ఏదన్నా రాజ్యం ఏదన్నా దేశం నీ భర్త చేయని జాడలు నువ్వు వెళ్ళిపోవాలి బిడ్డ కన్నది కల తల్లి అమ్మవారు సత్యవాతమ్మ కొడుకు లక్షలకు దీనుడేమో రాజరేఖ కుమారస్వామిని మొగ గుర్రం ఎక్కించింది కాబట్టి మళ్ళొక్క ఆడి గుర్రాన్ని తీసుకొచ్చింది సత్యవాతి ఆడి గుర్రాన్ని తీసుకొచ్చి సత్యవాతమ్మ చూసిన కోడలను గుర్రం ఎక్కించిన సమయం లోపల అమ్మవారి సత్యవాతమ్మ ఏమనుకున్నది నువ్వు అట్టుకలేకపోతే ఈ 3 నెలల గడియ గర్భవాది తోట నువ్వు రేపటి కల్లా నీ గర్భాల కొడుకో ఇంట్లో ఉడితే నేను ఎత్తుకొని ముద్దాడుతాను అనుకున్నా ఎత్తుకొని ముద్దాడు బాకి నాకు లేదు బిడ్డ ఇవాళ నువ్వు వెళ్ళిపోతున్నవే కోడలా నా కోడలు లేని కాడ ఆకలైతే బుక్కడు అన్నం ఎవరు పెట్టాలి దుబ్బైన చోట మంచి నీళ్ళు ఎవరు ఇవ్వాలి ఆకలైన చోట అన్నం ఎవరు పెట్టాలని కొడుకేమో వరాలు ఓడి కడితే అమ్మవారి గిరియవాతమ్మకు మనసుట్ల సర్వతోటి వెనుక నీళ్లు పెట్టింది అమ్మవారు సత్యవాతమ్మ మరి నాయన అడ్డని ముచ్చాలు ఓడిగట్టింది అడ్డని ముచ్చాలు ఓడిగట్టింది మన సుత్త సర్వతోటి నీళ్లు పెట్టింది గిరివాతమ్మ నా కొడుకు వేన జాడల్లో వెళ్ళిపోమ్మని ఉరుదాగదోలుతంటే అమ్మవారి గిరివాతమ్మ ఊరి లోపల చూసిన పట్నం లోపల ప్రజవారితోటి చెప్పుకుంటూ ఎట్లా వెళ్ళిపోతా ఉందమ్మా ఈ రోజు నాకు కూడా బట్ట ఆటలు బాగలేదు పాట బాగలేక బాయనా అమ్మవారి